వన్పూర్ గ్రామం అడవి మధ్యలో ఉన్న ఒక పచ్చని గ్రామం. అక్కడి వాళ్ళు అడవిలోంచి దొరికే పళ్ళు, పువ్వులు, మూలికలు వేరే ఊరికి వెళ్లి వాటిని అమ్మి తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. పళ్ళమ్మా, తాజా తాజా పళ్ళు. ఇదిగో అమ్మా, దానిమ్మ ఎంతకిస్తావు? అక్క, 50 రూపాయలకి 1 కిలో. తిన్నగా అడవి నుంచే తీసుకొచ్చాను. మా అడవే మాకు జీవనదాత. వన్పూర్ నుంచొచ్చావా? అవునక్క. మీరు ఎంతో అదృష్టవంతులు. అంత అద్భుతమైన అడవి మీకు లభించింది. అవునక్క, అదైతే నిజమే. ఒక పని చెయ్యి, 20 రూపాయలకి రేగిపళ్ళు కూడా ఇవ్వు. కాని ఊరి వ్యాపారి ధన్సుఖ్లాల్ ఎంతో స్వార్థపరుడైన వ్యక్తి. అడవి చెట్లను నరికేసి కర్రలు అమ్మి వ్యాపారం చేస్తాడు. ఎంతో డబ్బు సంపాదిస్తాడు. ఏంటిది, ఇంత తక్కువ డబ్బుకి 50 కిలోల కర్రలు తీసుకెళ్తావా? ధన్సుఖ్లాల్ గారు, ఈసారికి ఇవ్వండి, మరోసారి డబ్బులు ఇస్తాను. నేను మీ పాత కస్టమర్ని. నీకేమైనా మతిపోయిందా? నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను, సమాజ సేవ కాదు. డబ్బులుంటే ఇచ్చి తీసుకెళ్ళు, లేకపోతే వెళ్ళెక్కడి నుంచి. ధన్సుఖ్లాల్ చెట్లు నరికేయడం వల్ల అడవిలో చెట్లు తగ్గిపోతూ ఉంటాయి. ఒకరోజు నీలిమ తన ఇంటి నుండి ఉదయాన్నే అడవికి బయలుదేరుతుంది. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తన కళ్లను తను నమ్మలేకపోతుంది. ఇదేంటి, ఈ అడవి గాల్లోకెలా వెళ్ళింది? భగవంతుడా, ఇదెలా సాధ్యమయ్యింది? నేను ఇప్పుడే వెళ్లి ఊరి వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాలి. వన్పూర్ గ్రామం అడవి గాలిలో ఎగరటం చూసి నీలిమ పరిగెత్తుకుంటూ వెళ్లి ఊరంతటికీ చెప్తుంది. తన మాటలు విని యువ ప్రధాన్ అజయ్ ఇలా అంటాడు. ఇది చాలా విచిత్రమైన విషయం. అడవి గాల్లో ఎగురుతుందా? నా ఉద్దేశం ప్రకారం ఇది ఖచ్చితంగా ఏదైనా భూతం చేసే పని అయి ఉంటుంది. నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఎవరో మన అడవి మీద చేతబడి చేసుంటారు. అరే, ఒకవేళ అడవి ఇలా గాల్లోకి ఎగిరిందంటే మనం మన జీవితాల్ని ఎలా గడుపుతాము? పళ్ళు పువ్వులు కోసి వాటిని ఎలా అమ్ముతాము? ఊరి వాళ్ళందరూ చచ్చిపోతారు. అజయ్ మధ్యలో ఆపుతూ ఇలా అంటాడు. నీలిమ అక్క, మీరు ప్రశాంతంగా ఉండండి, అటువంటిదేమీ లేదు. విషయం ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. లేదు బాబు, నేనైతే అక్కడికి రావడం లేదు, నాకు భయంగా ఉంది. ఊరి వాళ్ళందరూ కూడా ఎగిరే అడవికి వెళ్లటానికి భయపడతారు. కాని అజయ్ ధైర్యవంతుడు, అలాగే చదువుకున్నవాడు. అతను భూతప్రేతాల గురించి అస్సలు నమ్మడు. నేను వెళ్తాను, నేను వెళ్ళి చూస్తాను అసలు విషయం ఏంటి అని. అరే, కాని ఎలా వెళ్తావు? అడవి గాలిలో ఎగురుతోంది. ఏదో ఒకటి చేయాల్సిందే. అజయ్ ఇంకా ఊరి వాళ్ళు ఒక పెద్ద నిచ్చెన ఏర్పాటు చేస్తారు. దానిని నేల మీద నుంచి పైకి వేస్తారు. అజయ్ పైకెక్కి అడవిలోకి చేరుకుంటాడు. అక్కడ వేగంగా గాలులు వీస్తుంటాయి. అరే, ఇవాళ అడవి చిత్రంగా ఉంది. ఎంతో గట్టిగా గాలులు వీస్తున్నాయి. అజయ్ ఇంకొన్ని అడుగులు ముందుకు వేస్తాడు. అప్పుడు తనకి ఒక గొంతు వినిపిస్తుంది. అరే బాబు, నీ పేరు అజయ్ కదా? అవునమ్మా, నేను వన్పూర్ గ్రామ సర్పంచ్ని. వన్పూర్ గ్రామం ప్రజల కోసం నువ్వు చాలా చేశావు. అవునమ్మా, నేను నా పని చేస్తున్నాను. వన్పూర్ గ్రామం వాళ్ళు ఈ అడవిని చాలా పూజిస్తారు. ఈ ఊరి వాళ్లకు ఇదే ఆసరా. కానీ అమ్మా, మీరిక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? ఇలా చూడు బాబు, ఇక మీదట ఈ అడవి నా సొంతం. నేను ఈ అడవి మనిషిని. నా కుటుంబం వాళ్ళు ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఈ వయసులో నేను పని చేయలేను. అందుకే ఇదే అడవిలో ఉంటున్నాను. ఇక్కడే భోజనం లభిస్తుంది. ఇక్కడే పక్కనే నా గుడిసె ఉంది. అక్కడే ఉంటున్నాను. కానీ మీ ఊరికి చెందిన ధన్సుఖ్లాల్, అతను కర్రల వ్యాపారం చేస్తున్నాడు. ఈ అడవంతటిని నాశనం చేస్తున్నాడు. అదైతే నిజమేనమ్మా. తన కర్రల వ్యాపారం కోసం అతను చెట్లు నరికేస్తున్నాడు, కానీ కొత్త మొక్కల్ని నాటడం లేదు. ఒకవేళ ఎలానే జరుగుతూ ఉంటే ఈ అడవి ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది. నేను అతనికి చాలాసార్లు చెప్పాను. ప్రకృతి పూర్తిగా పాడవుతోంది. సరిగ్గా చెప్పారమ్మా. అడవంతమైతే ఊరి వాళ్ళు కూడా బ్రతకలేరు. మీరందరూ కలిసి ఆ ధన్సుఖ్లాల్ని ఆపాల్సిందే. లేకపోతే ఈ అడవి ఇలాగే గాలిలో ఎగిరిపోతూ ఉంటుంది. ఊరి వాళ్ళు అడవి లేకపోతే తల్లడిల్లిపోతారు. అమ్మా, ఊరి సర్పంచ్ అయిన కారణంగా
నేను ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాను. మీరు నాతో పాటు రండి అమ్మా. మా ఊరు మిమ్మల్ని చూసుకుంటుంది. లేదు బాబు, నువ్వెళ్ళు. నా కోసం ఈ పని చెయ్యి. ఆ ధన్సుక్ లాల్కి అర్థమయ్యేలా చెప్పు, లేకపోతే ఈ అడవి అంతమైపోతుంది. అజయ్ ఎప్పుడైతే ఊరి వాళ్లకి ఈ విషయం చెప్తాడో అప్పుడు ఊరి వాళ్లు తిన్నగా ధన్సుక్ లాల్ ఇంటికి చేరుకుంటారు. కానీ ధన్సుక్ లాల్ తిరస్కరిస్తూ ఇలా అంటాడు, ఇలా చూడండి, నేను నా వ్యాపారాన్ని కనుక మూసేస్తే డబ్బులు ఎలా సంపాదించాలి? బెకార్ నవ్వాలా? ఇలా చూడండి, వ్యాపారం మూసేయమని ఎవరూ చెప్పడం లేదు. మేము ఒకటే చెబుతున్నాం, మీరు చెట్లను నరకడం తగ్గించండి. అలాగే ఇంకేదైనా పనిని మొదలు పెట్టుకోండి. ఎన్ని చెట్లను నరికితే వాటికి 2 మొక్కలను అడవిలో నాటాల్సి ఉంటుంది. చూడండి ధన్సుక్ లాల్ గారు, ఒకవేళ మీరు అలా చేయకపోతే ఊరే మిగలదు. మీరు అర్థం చేసుకోండి. కొత్త పనిని మొదలు పెట్టడానికి మేము మీకు సాయం చేస్తాం. మేము అడవిలో ఏవైతే మూలికలు కందమూలాలు ఉన్నాయో వాటిని బజార్లో అమ్మి బాగా డబ్బు సంపాదించవచ్చు. వాటితో ఔషధాలను తయారు చేస్తారు. చాలా మంచి డబ్బు వస్తుంది. అజయ్ చెప్పిన తర్వాత ధన్సుక్ లాల్ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ధన్సుక్ లాల్ దానికి అంగీకరిస్తాడు. ఎప్పుడైతే అజయ్ మళ్లీ అడవిలోకి వెళ్తాడో అప్పుడు ఆ ముసలావిడ కనిపిస్తుంది. ఇది తెలిసి సంతోషిస్తున్నాను. ధన్సుక్ లాల్ చెట్లు నరకడం తగ్గించి కొత్త మొక్కలను నాటుతున్నాడు. నా ఉద్దేశం ప్రకారం ఇక అడవిని మళ్లీ మామూలుగా తయారు చేయడానికి ఎంతో సమయం పట్టదు. మరుసటి రోజు అడవి మామూలుగా మారినప్పుడు ఊరి వాళ్లందరూ అడవికి చేరుకుంటారు. అరే ధన్సుక్ లాల్, అడవి మామూలుగా మారిపోయింది. మీరు అజయ్ కలిసి ఇప్పుడు మీ పని పూర్తి చేసుకోవచ్చు. అవునవును, వీళ్ళు వాళ్ల పని చేస్తారులే. కానీ మనం కూడా మళ్ళీ మన వ్యాపారాన్ని మొదలు పెట్టాలిగా. 2 రోజుల నుంచి ₹1 కూడా సంపాదించలేదు. ఇలిమా అక్క, ఎందుకు కంగారు పడుతున్నారు? ఇప్పుడంతా మామూలు అయిపోయింది కదా. ధన్సుక్ లాల్ ఇంకా అజయ్ ఇద్దరూ కలిసి అడవిలోని ఔషధాలను, మూలికలను, కందమూలాలను పట్నంలో ఒక ఔషధ కంపెనీకి అమ్ముతారు. డబ్బులిస్తూ అజయ్ అంటాడు, ధన్సుక్ లాల్, నేను చెప్పాను కదా మీకు మంచి లాభం వస్తుందని. అవునవును, ఒకసారి ఇలా చూడు. ఈ పని ఎంత బాగా నడుస్తుందంటే నేను అసలు ఊహించనే లేదు. ధన్సుక్ లాల్, అడవును గౌరవించు. మీరు ఒక పని చేయండి, కర్రల వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని కూడా మూసేయండి. మనం అడవిని ఎంత కాపాడుకుంటే అడవి మనల్ని తిరిగి అంత బాగా కాపాడుతుంది. దీని గురించి ఆలోచిస్తాను. ధన్సుక్ లాల్ ప్రత్యేకమైన మనిషి భీమా కందమూలాల కోసం నేల తవ్వుతూ ఉంటాడు. అప్పుడు తనకి ఒక కుండ దొరుకుతుంది. అందులో ఖజానా ఉంటుంది. భీమా కుండను తీసుకుని ధన్సుక్ లాల్ ఇంకా అజయ్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ మర్రి చెట్టు కింద మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యా ఇలా చూడండి, ఏం తీసుకొచ్చానా? ఖజానా దొరికింది, తవ్వేటప్పుడు దొరికింది. అరే వా, కుండ నిండా బంగారం, వెండి నాణ్యాలు. నేను వీటిని అమ్మి ధనవంతుడిని అయిపోతాను. ధన్సుక్ లాల్, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఈ ధనం మనకు అడవిలో దొరికింది. దీని మీద ఎవరికి కూడా అధికారం లేదు. దీనితో మనం అడవిలో మరిన్ని మొక్కలు నాటుదాం. ఊళ్ళో రోడ్స్, హాస్పిటల్స్, స్కూల్స్, తాగడానికి మంచినీరు, వీటన్నిటికీ ఏర్పాటు చేద్దాం. అంటే నువ్వు ఇంటికి దీన్ని తీసుకెళ్ళి ఇందులో నుంచి కొంచెం నీ కోసం తీసుకుంటావు కదా? ధన్సుక్ లాల్ గారు, ఈ ధనం మా ఇంటికి రాదు, మీ ఇంటికి రాదు. ఇది అడవికి చెందింది. దీన్ని ఇక్కడే ఉంచుదాం. అజయ్ మాటలు విని స్వార్థపరుడైన ధన్సుక్ లాల్ అప్పుడైతే మౌనంగా ఉంటాడు. కాని తన ఇంటికి వెళ్లిన తరువాత భీమాతో చెప్తాడు, భీమా, ఆ ఖజానా కొండ గురించి ఆలోచన ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంది. ఏం చేయను? చేయడానికి ఏముందయ్యా, ఇవాళ రాత్రికి వెళ్ళి ఆ కొండను దొంగిలించేయండి. చెప్పేద్దాం దొంగలు ఎవరో దొంగిలించారని. ఎవరికి ధైర్యం ఉంటుంది మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి? ఆ కొండని నేను తీసుకుంటాను. ఇవాళ రాత్రికి ఆ కొండని నా సొంతం చేసుకుంటాను. పున్నమి రాత్రి వేళ అడవిలో ఏవో శబ్దాలు వినిపిస్తాయి. ధన్సుక్ లాల్ కుండ దగ్గరకు వెళ్లి కుండలో చెయ్యి పెడతాడు. అప్పుడొక పాము ధన్సుక్ లాల్ ని కాటేస్తుంది. ధన్సుక్ లాల్ అరుపులతో అడవిలోని ప్రశాంతతకు భంగం కలుగుతుంది. అడవి మళ్లీ ముందులాగా గాల్లోకి ఎగురుతుంది. అది చూసి అజయ్ ఎప్పుడైతే అడవిలోకొస్తాడో అప్పుడు తన ఎదురుగా ముసలావిడుంటుంది. ధన్సుక్ లాల్ చనిపోయి ఉంటాడు. తన నోట్లో నుంచి నురగ వస్తూ ఉంటుంది. ఏం జరిగింది? ధన్సుక్ లాల్కి ఏమైంది?
అతను చనిపోయాడు. అతను ఈ కుండలోని ఖజానాని దొంగిలించే ప్రయత్నం చేశాడు. పాము తనని కాటేసింది. ధన్సుఖలాల్, స్వార్థాన్ని నువ్వు గెలవలేకపోయావు. నీ స్వార్థం కారణంగా చివరికి ప్రాణాలు కూడా కోల్పోయావు. కానీ అమ్మా, మీకిదంతా ఎలా తెలుసు? అది చెప్పగానే ఆ ముసలావిడ తన అసలు రూపంలోకి మారుతుంది. అజయ్, నేను వనదేవతను. నేను ఈ అడవిని రక్షిస్తున్నాను. నేనే ఈ అడవిని గాలిలోకి తేలేలా చేసి ఊరికి దూరం చేశాను. ధన్సుఖ్లాల్ లాంటి వాళ్ల కారణంగా ఇవాళ అడవి ప్రమాదంలో పడింది. నిన్ను ఏ రోజైతే కలిశానో అప్పుడు నీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా ఈ అడవిని కాపాడతారనిపించింది. కానీ ధన్సుఖ్లాల్ లాంటి స్వార్థపరులు దానికి అడ్డుపడుతూనే ఉన్నారు. అందుకే తను చావాల్సింది. వనదేవత మాటలు విన్న తర్వాత అజయ్కి ధన్సుఖ్లాల్ చేసిన తప్పు గురించి తెలుస్తుంది. కాని తను ఒక మంచి మనిషి. అమ్మా దేవీమాత, ఒప్పుకుంటాను, ధన్సుఖ్లాల్ ఒక స్వార్థపరుడైన వ్యాపారి. అతను తప్పులు కూడా చేశాడు. కానీ దేవీమాత, ఇందులో తన భార్య పిల్లల తప్పేముంది? ఇతను లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు దయ చూపించి అతన్ని మళ్ళీ బ్రతికించండి. నేను మాటిస్తున్నాను, అతను ఇక ఈ అడవికి దూరంగా ఉంటాడు. ఒకవేళ అతను అలా చేయడానికి వ్యతిరేకిస్తే ఊరి వాళ్ళ సహాయంతో మేము ఇతన్ని ఊరి నుండి బయటకు పంపించేస్తాం. మీరు దయచేసి అతనికి ప్రాణదానం చేయండి. భలే అజయ్, నువ్వు ఒక మంచి సర్పంచే కాదు, చాలా మంచి వ్యక్తివి కూడా. నేను ఇప్పుడే అతనికి ప్రాణదానం చేస్తాను. కాని అతనికి నచ్చచెప్పు, అడవికి నష్టం కలిగించొద్దని. అలాగే, మేము తప్పకుండా చూద్దాం. వనదేవత చేతిలో నుంచి వచ్చిన ప్రకాశ కిరణాలతో ధన్సుఖ్లాల్ మళ్లీ ప్రాణం పోసుకుంటాడు. దేవి మాయమవుతుంది. అడవి మామూలుగా మారుతుంది. ఎప్పుడైతే అజయ్ అతనికి జరిగినదంతా చెప్తాడో అప్పుడు అతనికి పశ్చాత్తాపం కలుగుతుంది. దయచేసి నన్ను క్షమించు. నేను నా స్వార్థంతో గుడ్డివాణ్ణి అయిపోయాను. నాకు డబ్బులు తప్ప ఇంకేమీ కనిపించలేదు. కానీ ఇప్పుడు నేను నా తప్పును తెలుసుకున్నాను. అజయ్, నేను ఇవాటి నుంచి అడవికి నష్టం కలిగించే పనులు మానేస్తాను. అడవికి మంచి జరిగే పనులు చేస్తాను. ధన్సుఖ్లాల్ అలాగానే చెయ్యాలి. అప్పుడే మనం మన రాబోయే తరాలకు ఒక మంచి ప్రపంచాన్ని ఇవ్వగలం. మనం మన స్వార్థాన్ని వదిలేసి మానవత్వం కోసం బతకాలి. ఒక గ్రామంలో సంపత్ అనే 20 ఏళ్ల ఒక యువకుడు నివసించేవాడు. సంపత్ ఒక అనాథ. అతను ఊర్లో ఉన్న చౌదరి ధాబాలో వంట పని చేస్తూ ఉంటాడు. త్వరగా చేయి సంపత్, కస్టమర్లు కూర్చుని వెయిట్ చేస్తున్నారు. ఇవాళ నేను దాల్ మఖనీ స్పెషల్ రెసిపీ చేస్తున్నాను చౌదరి గారు. చూస్తూ ఉండండి, ఇవాళ రెసిపీ తిని కస్టమర్లు వేళ్లు నాకుతూ కూర్చుండిపోతారు. వాళ్ళు వేళ్లు నాకే సంగతి తర్వాత. ముందు వెళ్ళి వాళ్ళకు భోజనం వడ్డించు. అలాగే చౌదరి గారు, ఇంకాసేపు అంతే. ఇంకొక 5 నిమిషాల్లో నేను అందరికీ భోజనం వడ్డిస్తాను. చౌదరి వంటగదిలో నుంచి బయటికి వెళ్తాడు. కాసేపటి తర్వాత సంపత్ కస్టమర్లకి భోజనం పెడతాడు. సంపత్ చేత్తో చేసిన దాల్ మఖనీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. కస్టమర్లలో ఒకడైన అర్జున్ చౌదరి దగ్గరకొచ్చి, ఇవాటి దాల్ మఖనీ అయితే చాలా బాగుంది చౌదరి గారు. కడుపు నిండింది, కానీ మనసు నిండలేదు. నన్ను ఏం చేయమంటావు అర్జున్? నా దాబాలో భోజనం అంత బాగుంటుంది మరి, అందరి కడుపు నిండిపోతుంది మరి, కానీ మనసు నిండదు. నా భార్య వంట చాలా బాగా చేస్తుంది. మీరు అసలేం మాట్లాడుతున్నారు చౌదరి గారు? మీ భార్య మీ పక్కన కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటుంది. భోజనం మీ నౌకర్ సంపత్ చేస్తాడు. అతని వంటను మెచ్చుకుంటే మీరేమైనా తక్కువ అవుతారా ఏంటి? ఆ మాట చెప్పి అర్జున్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చౌదరి కోపంతో తన భార్య రుక్మిణి వైపు చూసి, చూస్తున్నావా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాను నీకు నువ్వు వంటగదిలో సంపత్కు సాయం చేస్తూ ఉండమని? నేను ఒకసారి ఒక పనే చెయ్యగలను. ఒకటి డబ్బులు లెక్క పెడతాను, లేకపోతే వంటగదిలో కుర్చీలో కూర్చుంటాను. నువ్వు ఒట్టి మూర్ఖురాల్లానే మిగిలిపోతావు. ఆలోచించుకో. రేపు ఈ సంపత్ మన ధాబా వదిలి వెళ్ళిపోతే అప్పుడేమవుతుంది? అందరికీ తను చేసే వంట బాగా అలవాటైపోయింది. అందుకే నేను అందరికీ చెప్తున్నాను, ఈ వంట తను కాదు నువ్వు చేస్తున్నావని. కానీ నువ్వు నా మాట ఎక్కడ అర్థం చేసుకుంటున్నావు? మీరు చెప్పింది నిజమేనండి. నాక్కూడా ఈ ఆలోచన ముందే వచ్చింది. రేపట్నుంచి నేను కూడా సంపత్ పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంటాను. మరుసటి రోజు సంపత్ ధాబాకొచ్చినప్పుడు చౌదరి సంపత్ వైపు చూసి, సంపత్, ఇవాటి నుంచి నా భార్య కూడా నీతో పాటు వంటగదిలో ఉంటుంది. చౌదరి గారు, అమ్మగారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేనున్నాను కదా వంట చేయడానికి. చెప్పింది చెప్పినట్టు చెయ్యి, అంతకంటే ఎక్కువ మాట్లాడకు. అలాగే చౌదరి గారు, మీ ఇష్టం.
రుక్మిణి ఆ రోజు నుంచి సంపత్తో పాటు వంటగదిలో కూర్చుంటుంది. కొన్ని రోజుల తర్వాత చౌదరి కస్టమర్లందరికీ నమ్మకం కలిగిస్తాడు. వాళ్ల ఢాబాలో ఏదైతే వంటలు తయారవుతున్నాయో అవన్నీ తన భార్య రుక్మిణి చేస్తోంది అని. ఒకరోజు సంపత్ పనికి వెళ్లడానికి బయలుదేరబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి చౌదరి వస్తాడు. చౌదరి గారు మీరా? నేను ధాబాకే వస్తున్నాను. నేను ఇక్కడికి ఏం చెప్పడానికి వచ్చాను అంటే, ఇక మీదట నువ్వు నా ధాబాలో పనిచేయడానికి రావాల్సిన అవసరమే లేదు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు చౌదరి గారు? నాకు తెలిసినంతవరకు నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను. పైగా మీకెప్పుడు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. వీటన్నిటి గురించి నేను పట్టించుకోను సంపత్. నీ కారణంగా నా ధాబా పేరు పూర్తిగా పాడైపోతుంది. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు చౌదరి గారు? నాకు గుర్తున్నంత వరకు నేను ధాబాలో పనిచేయటం మొదలుపెట్టినప్పటి నుంచి మీ ధాబాకి ఇంతకు ముందు కంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయి. అవునవును, లాభాలు పొందింది, కానీ నీ వల్ల. నేను ఇంకొన్ని రోజులు నిన్ను గనక పనిలో పెట్టుకుంటే బహుశా నా ధాబా పేరు చౌదరి ధాబా పేరు బదులు సంపత్ ధాబాగా మారిపోతుందేమో. దయచేసి అలా చేయకండి చౌదరి గారు. నేను ఒక అనాథని. నాకు ఈ పని చేయడం తప్ప మరే పని రాదు. అది నీ సమస్య, నాది కాదు. ఇక మీదట నువ్వు నా ధాబా చుట్టుపక్కల కూడా కనిపించకూడదు. ఒకవేళ వచ్చావా కాళ్ళు ఇరక్కొడతాను. ఆ మాట చెప్పి చౌదరి కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సంపత్ నిరుద్యోగ అయిపోతాడు. అలసిపోయి సంపత్ ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. నాకు అంతా తెలుసు సంపత్. చౌదరి నీకు చాలా అన్యాయం చేశాడు. కానీ నీకు అంతా తెలుసు కదా, చౌదరి నాకంటే ఎంతో బలవంతుడు, ఇంకా ధనవంతుడు కూడా. నేను అతన్ని ఏమీ చేయలేను. సర్పంచ్ గారు, నేను మిమ్మల్ని చౌదరితో గొడవ పెట్టుకోమని అనడం లేదు. నేను మిమ్మల్ని సాయం అడగడానికి వచ్చానంతే. మీకు తెలుసు కదా సర్పంచ్ గారు, నేను ఒక అనాథని. కొన్నేళ్ల క్రితమే మా అమ్మా నాన్నలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? సర్పంచ్ గారు, నాకు కేవలం వంట చేయడం మాత్రమే వచ్చు. మీ నాన్న కూడా చాలా మంచి వంటవాడు. సర్పంచ్ గారు, మీరు నాకు కొంచెం సాయం చేయండి. నేను కూడా మన ఊర్లో సొంతంగా దాబా పెట్టాలనుకుంటున్నాను. మీరు నాకు కొంత డబ్బులు ఇస్తారా? నా దాబా మొదలయ్యాక నేను మీ డబ్బులు మొత్తం తిరిగిచ్చేస్తాను. సరే, ఈ ఊళ్ళో నాకు ఒక ఖాళీ చోటుంది. నువ్వు అక్కడ నీ దాబాని పెట్టుకో. దానికి నీకు ఎంత డబ్బు అవసరమో అదంతా నేనిస్తాను. సర్పంచ్ మాట విని సంపత్ సంతోషిస్తాడు. సంపత్ ఎంతో కష్టపడి ఖాళీ ప్రదేశంలో ఢాబా కట్టిస్తాడు. ఎంతో కష్టపడిన తరువాత సంపత్ అక్కడ ఢాబాని రెడీ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత సంపత్ డాబాకి కస్టమర్లు రావడం మొదలు పెడతారు. ఇక అదే విషయం చౌదరిని ఇబ్బంది పెడుతుంది. నేను దేని గురించి అయితే భయపడ్డానో అదే జరిగింది రుక్మిణి. వాడు తన సొంత దాబాన్ని ఇదే ఊర్లో పెట్టాడు. ఇప్పుడు కస్టమర్లు ఎక్కడికి కాదు అక్కడికే వెళుతున్నారు. మీకు నక్కలాంటి తెలివితేటలున్నాయి కదా, ఆ తెలివిని ఉపయోగించి ఆ ధాబాని మూయించేయండి. నువ్వు చాలా సరిగ్గా చెప్తున్నావు రుక్మిణి. నేను జిత్తులు మారి నక్కలాంటి నా తెలివితేటలతో ఏదో ఒకటి తప్పకుండా ఆలోచిస్తాను. చౌదరి ఒక కస్టమర్ని ఎంతో తెలివిగా మాటల్లో పెడతాడు. ఆ కస్టమర్ సంపత్ దాబా దగ్గరికి దొంగతనంగా వెళ్లి భోజనంలో చౌదరి ఇచ్చిన మందు కలిపేస్తాడు. ఆ రోజు ఎవరైతే సంపత్ ధాబాలో భోజనం చేస్తారో వాళ్ల కడుపు పాడవుతుంది. మరుసటి రోజు సంపత్ ధాబా ముందు ఊరి వాళ్లందరూ గుమ్మికూడతారు. ఒక వ్యక్తి ఎంతో కోపంగా సంపత్తో ఇలా అంటాడు. నీ డాబా నడవటం మొదలయ్యేసరికి కళ్ళు నీకు నెత్తికెక్కాయా? మీరసలేం మాట్లాడుతున్నారు? నేనేం చేశాను? ఏం చేశావా? అరే, నేను నిన్న నీ డాబాలో పప్పు తిన్నాను. అప్పటినుంచి నా కడుపు పాడయింది. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి కూడా అంతే. దీనంతటికీ నువ్వే బాధ్యుడివి. నువ్వు ఖచ్చితంగా భోజనంలో ఏదో కలిపావు. మీరు పొరపాటు పడుతున్నారు. నేను భోజనంలో ఏమీ కలపలేదు. ఇవాటి నుండి మాలో ఎవరూ కూడా నీ దాబా వైపు కన్నెత్తి కూడా చూడము. నీ భోజనాన్ని నువ్వే స్వయంగా తిను. ఆ మాట చెప్పి ఆ వ్యక్తి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఇక సంపత్ కళ్లల్లో కన్నీళ్లు నింపుకొని తన ధాబాలో కూర్చుంటాడు. సంపత్ మళ్లీ నిరుద్యోగయ్యాడు. కొన్ని రోజుల తర్వాత సంపత్ ధాబాకి సర్పంచ్ వచ్చి, సంపత్, నువ్వు నా దగ్గర ఏవైతే డబ్బులు తీసుకున్నావో వాటిని నువ్వు నాకెప్పుడు తిరిగిస్తావు? సర్పంచ్ గారు, మీకు తెలుసు కదా, నా దాబాకి ఒక్కరు కూడా రావడం లేదు. అదంతా నాకు తెలియదు సంపత్. నాకు నా డబ్బులు కావాలి, అది కూడా వడ్డీతో సహా. సర్పంచ్ మాటలు విన్న తర్వాత సంపత్ ఆశ్చర్యపోతాడు. మన మధ్య వడ్డీ గురించి మాటలేమీ జరగలేదు. నేను చెప్పాను, నువ్వు వినిపించుకోలేదేమో. ఇల్లుండి కల్లా నా డబ్బు మొత్తం వడ్డీతో సహా తిరిగి ఇవ్వలేదంటే నీ ఇంటిని నేను లాగేసుకుంటాను. దాన్ని అమ్మేసి నా డబ్బుని నేను తీసుకుంటాను.
దయచేసి అలా చేయకండి సర్పంచ్ గారు. నేను అనాథని. మీరు గనక నా ఇంటిని కూడా నా నుండి లాగేసుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? నీకు నేను 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ మాట చెప్పి సర్పంచ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 2 రోజుల తర్వాత సర్పంచ్ సంపత్ని మెడపట్టి ఇంట్లోంచి గెంటేస్తాడు. తన ధాబాని కూడా కూల్చేస్తాడు. సంపత్ కళ్లల్లో కన్నీళ్లు నింపుకొని ఒకచోట చెట్టు కింద కూర్చుని తలరాతను తలుచుకుని ఏడుస్తూ ఉంటాడు. అలా సంపత్ ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే చూసేసరికి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఒక గూడుంటుంది. అదే చోట ఒక గ్రద్ద తిరుగుతూ ఉంటుంది. ఆ గద్దని తరిమేయాలి, లేకపోతే ఆ గూటిని కూల్చేస్తుంది. నా ఇంటిని కాపాడడానికి ఊళ్ళో వాళ్ళు ఎవరూ రాలేదు. కానీ నోరు లేని ఈ జీవుల్ని నేను ఖచ్చితంగా కాపాడతాను. సంపత్ గద్దనక్కడ్నుంచి తరివేస్తాడు. అప్పుడే అక్కడ ఒక చమత్కారం జరుగుతుంది. ఆ గూట్లో కూర్చున్న పక్షి సంపత్ ముందుకి వస్తుంది. ఒక పెద్ద వెలుగుతో అది ఒక అందమైన అమ్మాయిగా మారుతుంది. ఎవరు నువ్వు? ఎన్నో ఏళ్ల క్రితం ఒక శాపం వల్ల నన్ను పిచ్చుకగా మార్చి ఆ గూట్లో బంధించేశారు. ఒకవేళ నువ్వు ఆ గద్దని తరవకపోతే ఆ గద్ద నన్ను చంపి నా గూటిని కూల్చేసుండేది. గద్ద రూపంలో వచ్చింది ఒక రాక్షసుడు. కానీ నువ్వు నీ అసలు రూపంలోకి ఎలా మారావు? నాకు ఏమని చెప్పారంటే, ఎప్పుడైనా ఎవరైనా సమస్య నుండి కాపాడ్డానికి స్వచ్ఛమైన మనసుతో సాయం చేస్తే నా శాపం పూర్తయిపోతుంది అని. ఇవాళ చూడు, నేను విముక్తురాలనయ్యాను. నువ్వు నాకు సాయం చేశావు. నేను కూడా నీకిప్పుడు సాయం చేస్తాను. నేను నీ గురించి అంతా తెలుసుకున్నాను. నువ్వు నాకెలా సాయం చేస్తావు? ఎందుకు చెయ్యలేను? నువ్వు వంట చాలా బాగా చేస్తావు. నీ దగ్గర ధనం లేదంతే. ఒక ఇల్లుండేది, అది కూడా నీ నుండి లాగేసుకున్నారు. కాని ఏం పర్వాలేదు. నువ్వు ఏ గూటినైతే కూలిపోకుండా కాపాడావో అదే గూడు ఇవాల్టి నుంచి నీకు ఇల్లుగా మారుతుంది. ఈ గూట్లో నువ్వు స్వయంగా తయారు చేసిన రెస్టారెంట్ కూడా ఏర్పడుతుంది. ఆ మాట చెప్పి అందమైన అమ్మాయి తన చేతిని గూటివైపు చూపిస్తుంది. అప్పుడే ఒక పెద్ద వెలుగుతో ఆ గూడు ఒక రెస్టారెంట్గా మారిపోతుంది. దాని మెట్లు ఎంతో అందమైన చెక్కతో తయారయ్యుంటాయి. ఈ గూడు రెస్టారెంట్ ఇవాల్టి నుంచి నీ సొంతం. నిన్నిక్కడ్నుంచి ఎవ్వరూ కూడా తరివేయలేరు. నిన్నిక్కడ్నుంచి ఎవరైనా తరివేసే ప్రయత్నం చేశారు అంటే వాళ్లు స్వయంగా సమస్యల్లో ఇరుక్కుంటారు. ఆ మాట చెప్పి ఆ అందమైన అమ్మాయి మాయమైపోతుంది. సంపత్ ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్తాడు. తను చూసేసరికి రెస్టారెంట్ లోపల 5 స్టార్ హోటల్లా అనిపిస్తుంది. అక్కడ ఫర్నిచర్ చాలా ఖరీదైనది ఉంటుంది. ఒక 5 స్టార్ హోటల్ లాగా అక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కాసేపటి తర్వాత సంపత్ అక్కడ ప్రశాంతంగా నిద్రపోతాడు. మరుసటి రోజు సంపత్ టిఫిన్ చేసి కిందకి వస్తాడు. అంతలో తన ముందుకి ఒక కారొచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒక అందమైన యువకుడు వచ్చి సంపత్తో, అసలు ఇదేం రెస్టారెంట్? ఇటువంటి రెస్టారెంట్ని నేను విదేశాల్లోనే చూశాను, కానీ అది కూడా ఫోటోల్లో. ఇది నా రెస్టారెంట్, గూడు రెస్టారెంట్. నా రెస్టారెంట్లో అన్ని రకాల భోజనాలు లభిస్తాయి. నువ్వు నాకు నీ రెస్టారెంట్ను చూపిస్తావా? చూపించటం ఏంటి సార్, మీరు నా మొదటి కస్టమర్. మీకోసం ఇవాల్టి భోజనం ఫ్రీ. సంపత్ అతని కోసం ఎంతో బాగా వంట చేస్తాడు. భోజనం చేసిన తర్వాత అతను వేళ్లు నాకుతూ, నమ్మలేకపోతున్నాను. నేను ఎన్నో పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్కి వెళ్ళాను, కానీ ఇంతకంటే రుచికరమైన భోజనం నేను నా జీవితంలో తినలేదు. నేను చాలా పెద్ద కంపెనీలో అడ్వర్టైజర్గా పనిచేస్తున్నాను. నువ్వు కావాలంటే ఈ గూడు రెస్టారెంట్ని అడ్వర్టైజ్ చేస్తాను. నీ రెస్టారెంట్ చాలా ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడికి కస్టమర్లు లైన్లు కడతారు. మీరు గనక అలా చేస్తే నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఆ యువకుడు నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఆ రెస్టారెంట్కి పట్నం నుంచి వచ్చేవాళ్లు లైన్లు కడతారు. వాళ్లల్లో పెద్ద పెద్ద నేతలు, రిపోర్టర్స్, ఇంకా ధనవంతులు చాలా మంది ఉంటారు. సంపత్ గూడు రెస్టారెంట్ కొన్ని నెలల్లోనే ఇండియా అంతా ప్రసిద్ధి చెందుతుంది. ఇదే విషయం చౌదరికి, సర్పంచ్కి అస్సలు నచ్చదు. నువ్వు పేరుకు మాత్రమే సర్పంచ్, ఒక చిన్న పని కూడా చేయలేకపోయావు. నువ్వు నాకు చెప్పిన దానికంటే ఎంతో ఎక్కువ చేశాను. అరే, నువ్వు తనని కేవలం నీ దాబా నుంచి మాత్రమే బయటకు పంపించావు. నేనైతే వాడి ఇంటిని కూడా లాగేసుకున్నాను. ఒకవేళ తన తలరాత బాగుందంటే దానికి నేను మాత్రం ఏం చేయగలను? ఇప్పుడు ఈ మాటల వల్ల లాభం ఏంటి చెప్పు? అతని గూడు రెస్టారెంట్కి పట్నం నుంచి ధనవంతులు వస్తున్నారు. ఊరి వాళ్ళకేమో అతను తన రెస్టారెంట్లో ఫ్రీగా భోజనం పెడుతున్నాడు.
అతను ఎంతో మందికి జీతాలు ఇస్తున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు. కానీ మనం ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చున్నాము. నువ్వు అసలు ఏం కోరుకుంటున్నావు? నా కోరిక ఏంటంటే అతని గూడు రెస్టారెంట్లో నిప్పంటించాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం? పద వెళ్ళి ఇవాళ రాత్రికే ఆ మంచి పనిని పూర్తి చేద్దాం. సర్పంచ్ ఇంకా చౌదరి పెట్రోల్ తీసుకొని అక్కడికి వెళ్తారు. వాళ్ళక్కడ పెట్రోల్ పోస్తారు. కాని ఎప్పుడైతే వాళ్ళు నిప్పంటించే ప్రయత్నం చేస్తారో ఉన్నట్టుండి వాళ్ల శరీరంలో ఎంతో మంట మొదలవుతుంది. చాలా దారుణంగా అరవటం మొదలు పెడతారు. సంపత్ ఇంకా కస్టమర్లందరూ రెస్టారెంట్ నుంచి బయటికొస్తారు. మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకు ఇలా అరుస్తున్నారు? మమ్మల్ని క్షమించు సంపత్. మేము నీ ఈ రెస్టారెంట్కి నిప్పంటించాలనుకున్నాము. కానీ మేము ఎప్పుడైతే నిప్పంటించే ప్రయత్నం చేశామో అప్పుడు మా శరీరమే మండటం మొదలయ్యింది. మీరు ఈ తప్పు ఇవాళైతే చేశారు, కానీ ఇక మీదట మీరు ఇటువంటి పొరపాటు ఎప్పుడూ చేయకండి. అప్పుడే ఆ గూడు రెస్టారెంట్ లోపల నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. వాళ్ళిద్దరికీ చెప్పు, ఈ ఊరి వదిలి వెళ్ళిపోమ్మని. లేకపోతే వాళ్ళ శరీరంలో ఉన్న మంట ఈ ప్రపంచంలో ఏ డాక్టరు నయం చేయలేడు. నాకేం చెప్తున్నారంటే ఎవరైనా సరే ఈ గూడు రెస్టారెంట్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా పెద్ద సమస్యల్లో ఇరుక్కుంటారు అని. సర్పంచ్ ఇంకా చౌదరి సంపత్ మాట వినడమే మంచిదనుకుంటారు. వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రికే ఊరిని వదిలి వెళ్లిపోతారు. సంపత్ ఇవాళ్టికి ఆ రెస్టారెంట్ ని నడుపుతూ ఉంటాడు.